ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 358వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 24. వర్తమానం పేరు ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. ఫిబ్రవరి 19, 1965 సంవత్సరము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుండి 25 వచనములు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. వర్తమాన పేజీ చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము వింతగా ఉండెను. ఆయన దేవుని కుమారుడు అని ఎవరైనా అందుమూలముగా చెప్పగలరు. ఎందుకనగా ఆయన తన్ను గూర్చి రాయబడిన వాక్యమునకు పరిపూర్ణ గుర్తింపును పొందెను. ఏ క్రైస్తవుడైనా అలాగే తెలియను. అతని జీవితమే అతడు క్రైస్తవుడు అని సాటించును. మీ కన్నుల ఎదుటనే ఈ దినము ఈ లేఖనము నెరవేరి ఉన్నది అని ఆయన నిలబడి వారితో చెప్పాను. అది ఎంతో తేటగా సామాన్యముగా ఉన్నది. అయినా కానీ వారు అర్థము చేసుకోనలేదు. ఎందువలన? వారు ఎవరో యాజకుడు ఇచ్చిన భావమును వినుచుండిరి. చరిత్ర ఎల్లప్పుడూ పునరావృతము అగును. వాక్యమునకు నానార్థములు ఉండును. చాలా ప్రత్యక్షతలు ఉండును. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని యేసును గూర్చి పలుకబడిన మాట ఉదాహరణకు చూడండి. అదే వాక్యము యాకోబునకు చెందును. యేసు అతని యొక్క కుమారుడే. యాకోబు అను ఆయన కుమారుణ్ణి ఐగుప్తు నుండి బయటకు పిలిచెను. స్కోపీల్డ్ ఇంకా ఆయా రిఫరెన్స్లు మనకున్నవి. ఆ వాక్య భావము అదే. దానికి 2 జవాబులు ఉన్నవి. అది యాకోబును పిలుచుట, యేసును పిలుచుట గూర్చి చెప్పాను. నేడును అలాగే ఉన్నది. మనము ఎంతో అల్లకల్లోలములో ఉన్నాము. దేవుని యొక్క సత్యమును జనులు చూడలేకపోతున్నారు. దేవుని వాక్యమునకు చాలామంది తమ తమ భావమును చెప్పిరి. ఆయన వాక్య భావమును చెప్పు మనిషి దేవునికి అక్కరలేదు. దేవుడే సొంత అనువాదకుడు. ఆదియందు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకుగా వెలుగు కలిగెను. దానికి ఎట్టి అర్థము చెప్పనక్కరలేదు. ఒక కన్యక గర్భవతి అగును అని ఆయన చెప్పగా అలాగూ జరిగెను. దానికి ఎట్టి అర్థము చెప్పనవసరం లేదు. దేవుడు తన వాక్యమును బయలుపరచి
దానిని రుజువు చేయను. దేవుడిచ్చు అర్థము దానిని నెరవేర్చడం ద్వారా ఆయన అర్థము చెప్పును. దానిని బయలుపరచి నెరవేర్చి నీకు అర్థము చేయును. అది దేవుని పని. వెలుగు అనునిది లేనప్పుడు ఆయన వెలుగు కలుగును గాక అని పలికెను. వెలుగు కలిగెను. దానికి అర్థము చెప్పనక్కరలేదు. కానీ మానవ కల్పిత పద్ధతులను అందులో మనము చేర్చుచున్నాము. అందుచే మీరు గీత దాటుచున్నారు. ఎప్పుడు అలాగే జరుగుచున్నది. కానీ అది ఎంత విపులముగా ఉన్నదో చూడండి. ఆ మెస్సియా గురించి ఆలోచించండి. ఎందుకు వారు ఆయనను చూడలేకపోయిరి? ఆయనను ఎరిగి ఉండవలసిన వారి నాయకులే వాక్యమును ఎరిగి దానిని అర్థము చేసుకుని ఉండవలసిన వారి నాయకులే ఈయనను చిన్నగా చూసిరి. ఆయన అక్రమ సంతానము అని చెప్పిరి. అందుకే నమ్మలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచినా మనము ఇంకా నమ్ముటలేదు. ఆయన కన్యకు జన్మించిన కుమారుడు అని చెప్పుట కొరకు మనము చనిపోటుకైనా సిద్ధమే. ఈనాడు మనము చెప్పుకొనుచున్న సంగతుల కొరకు నేడు యెహోవా చేయుచున్న కార్యముల గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు రాబో కాలములో ప్రాణము పెట్టవలసి ఉందుము. మృగపు ముద్ర వచ్చినప్పుడు మీరు అలాగో చేయవలసి ఉందురు. ఈ విధముగా సువార్త బోధించుటకు మీకు వీలుండదు. ఈనాడు మనము చెప్పుకొనుచున్న సంగతుల కొరకు నేడు యెహోవా చేయుచున్న కార్యముల గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు రాబో కాలములో ప్రాణము పెట్టవలసి ఉందుము. మృగము ముద్ర వచ్చినప్పుడు మీరు అలాగూ చేయవలసి ఉందురు. ఈ విధముగా సువార్త బోధించుటకు మీకు వీలుండదు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.